హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవిప్రసాద్. లాస్ట్ వీడియోలో ఈ పావడ కటింగ్ వీడియో చూసారు కదండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అనేది చూసేయండి. ఫస్ట్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. బాడీ పార్ట్ది, ఫ్రంట్ యోక్ పార్ట్ది మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఇలా లైనింగ్ పీస్ అనేది ప్లేస్ చేయండి. ఇలా అనమాట అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ డిజైన్కి మిడిల్లోనికి వచ్చే విధంగా అయితే అడ్జస్ట్ చేయండి. నేనైతే చాలా వరకు చిన్నపిల్లల నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తిరిగేసేస్తానండి. మనం ఎక్స్ట్రా పట్టీ అనేది అయితే ఏం తీయక్కర్లేదు, కొన్ని డ్రెస్సులకే అన్నమాట. అలాగా ఇప్పుడు మనం నెక్ ఏ విధంగా అయితే తీసుకున్నామో ఆ విధంగానే మనం పాదం వెడల్పు ఉండే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఉండేలాగా, మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఉండేలాగా ఇలా పాదం వెడల్పులో ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను అనమాట. ఇలా కుట్టిన తర్వాత మనం పాదం వెడల్పు పక్క నుంచి కటింగ్ అనేది చేసేయండి. నెక్ని ఇలా చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే స్టిచ్ పడే విధంగా మీరు ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. ఇలా లైనింగ్ పైన మాత్రమే పడాలండి. అన్ని డిజైన్ నెక్కి ఇలా అయితే అవ్వదు, పైనుంచి కుట్టు వేయాల్సి వస్తుంది కొన్నిటికి. దీనికైతే ఇలా అవుతుందన్నమాట. అందుకనేసి లైనింగ్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. ఇలా అయితే టాప్ స్టిచ్ వేసేయండి. నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది కదా. ఇప్పుడైతే దీన్ని లైనింగ్ది మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా ఏదైతే ఉందో వేస్ట్ పీస్ దీన్నైతే కటింగ్ అనేది చేసేయాలన్నమాట. ఇలా అయితే వచ్చింది కదండి. దీన్ని ఇప్పుడు మనం డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేద్దాం. ఇక్కడ 2 ఇంచెస్ మనకి ఖర్చులకు పోగా మిగిలిన పీస్ని మిడిల్లోనికి ఫోల్డ్ చేస్తే మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడ కట్స్ అనేవి పెట్టాలన్నమాట. కాకపోతే ఇక్కడ మనం డిజైన్ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం నేనైతే సైడ్కి ఆమ్ హోల్ వైపుకి ఖర్చుల వైపుకి అయితే ఒక కుట్టు వెనక్కి జరుపుకొని 1 సెంటీమీటర్ కుట్టు అనేది వేసాను అనమాట. డాట్స్ కోసం 2.5 ఇంచెస్ అయితే పొడవు తీసుకున్నానండి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా కుట్టేసి తిరిగేసేయండి. కాకపోతే లైనింగ్ పీసు మెయిన్ పీస్ అయితే కలపొద్దనమాట. ఇలా కుట్టు వేసేస్తాం కదండి. దీన్ని ఇప్పుడైతే నేను నెక్ అయితే మనకి గుచ్చుకోకుండా పిల్లలకి అది ఉండడం కోసం ఇలా అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. మనం మిడిల్లోనికి మెయిన్ది మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్కి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని మిడిల్లోనికి పెడితే మనకి ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. ఇదైతే నీట్ ఫినిషింగ్ కోసం అయితే ఇలా చేయొచ్చు, చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది కదా. ఈ విధంగా చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలోనికి ఇలా వేలు పెట్టి లాగితే మనకి ప్రింట్ అనేది పడుతుంది కదండి. ఈ ప్రింట్ ప్రకారం కటింగ్ అనేది చేసేయండి. ఇలా మనకు ఒక ఆనవాలు అనేది పడిన తర్వాత ఇలా కటింగ్ చేసేయాలి. ఇప్పుడైతే మనం పట్టీలు అనేవి అటాచ్ చేద్దాము. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడూ కూడా కాజా ఉక్సులు వస్తాయి కదండి, ఉక్స్ పట్టీ వస్తుంది. రైట్ సైడ్ ఎప్పుడు కూడా కాజా పట్టీ వస్తుంది అనమాట. నేనైతే పట్టీల కోసం 2 ఇంచెస్ అనేవి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసిన తర్వాత కాజా పట్టీ ఉక్సులు పట్టీ అటాచ్ చేసిన తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. దాని తర్వాత మనం హుక్స్ ఎంత పడుతుంది అనుకుంటున్నామో దాని ప్రకారం మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ లోపలికి పెట్టుకుని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఈ కుట్టు అయితే మనకి మెయిన్ పీస్ పైకి కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కుడితే చాలా నీట్గా అయితే వస్తుందండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం కాజాలు అయితే కుడదాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే బ్యాక్ పార్ట్కి పెట్టాము, ఉక్సుల పార్టీకి పెట్టామో అదే విధంగా ఒక కుట్టు అనేది వేసేయాలి. ఇదైతే రైట్ సైడ్ వస్తుందండి. ఇలా కుట్టేసిన తర్వాత మనం దీన్ని కింద ఒక పాదం ఇంచు వెడల్పు అయితే అదే చివర్లా పాదం ఇంచు వెడల్పుకి పెట్టుకుని మనం కుట్టు ఎక్కడైతే వేసామో అక్కడైతే దీన్ని కూర్చోబెట్టేయండి. ఇలా ప్లేస్ చేసేయండి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఆ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసి కింద మనం ఫోల్డింగ్ చేసాం కదండి పట్టీ పీసు, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలంట. అంటే అటు బయటికి ఇటు లోపలికి వెళ్లకుండా ఆ పక్క నుంచే ఒక పాదం ఇంచు వెడల్పు కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఆ మధ్యలోనే మనం ఇలా తాళ్ళు అనేవి కుడతాం కదా, దానికోసం అనమాట. ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేద్దాము. ఈ హ్యాండ్స్ కోసం ఫస్ట్ బుట్ట రెడీ చేయడానికి దానికి
మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసిన తర్వాత మనం కింద పట్టీ కోసం తీసుకున్నాం కదండి, దాన్ని మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకొని ఒక కట్ అనేది ఇచ్చుకోండి. అదేవిధంగా బుట్టకి పై హ్యాండ్కి కూడా మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకొని ఒక కటింగ్ అనేది ఇచ్చుకోండి. ఇది ఎటువంటి కొలతలు లేకుండా చాలా ఈజీగా అయితే నేను చెప్తున్నాను చూడండి ఒకసారి. ఈ మిడిల్లోని కట్ ఇచ్చుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న ఫ్లీట్స్ పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. వచ్చేస్తే రిమైనింగ్ మిగిలింది ఏదైతే ఉంటుందో అది ఖర్చులకు ఉంటుంది. ఇప్పుడు చూడండి 2 ఇంచెస్ ఖర్చులకి నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను చూడండి. ఇలా 2 ఇంచెస్ కుట్టు వేసేసిన తర్వాత డాట్స్ పెట్టాం కదా, పై బుట్ట హ్యాండ్ అలాగే కింద పట్టీ హ్యాండ్, అక్కడి నుంచి చిన్న చిన్నగా ఇలా కుచ్చులు పెట్టుకుంటూ దగ్గరకు వచ్చేస్తే మిగిలిన క్లాత్ అయితే మనకి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా ఇట్ సైడ్ పీస్ని కూడా చిన్న చిన్న ఫ్లీట్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మనకి ఎలాగో చివరికి 2 ఇంచెస్ అనేది ఖర్చులకు మిగులుతుంది కదా, దాన్ని అయితే ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట స్ట్రైట్గా. ఇదైతే చాలా ఈజీ పద్ధతి అండి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం లైనింగ్ పట్టీ ఏదైతే ఉందో దాన్ని మిడిల్లోనికి పై బుట్ట కోసం స్టిచ్చింగ్ చేసిన క్లాత్ వచ్చే విధంగా ఈ లైనింగ్ పట్టీని కూడా పైనుంచి ఇలా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అదేవిధంగా ఈ క్లాత్ అనేది మిడిల్లోనికి పెట్టేసి బుట్ట కోసం మనం తీసుకున్న క్లాత్ మిడిల్లోనికి పెట్టేసి ఇలా కుట్టు అనేది వేసేయండి. కుట్టు వేసిన తర్వాత దీన్ని ఇలా తిరగవేసేసి పైనుంచి మనమైతే పై వైపు అలానే కింద వైపు కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల అండి బుట్ట అనేది చాలా నీట్గా ఉంటుంది. గుచ్చుకునే విధానం అయితే ఉండదన్నమాట. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. ఇలా వచ్చింది కదండి, దీన్ని అయితే మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేద్దాము. సేమ్ మనం ఇక్కడైతే 2 ఇంచెస్ కుట్టుకుంటూ వచ్చేయాలి. ఖర్చులు ఎంత అయితే పెట్టామో అంతా కుట్టుకుంటూ వచ్చేసి షోల్డర్స్ దగ్గర ఎలాగో మనకి కటింగ్ ఉంటుంది కదా, దీన్ని మనకి బుట్ట దగ్గర పైన కటింగ్ అనేది పెట్టాం కదా, అక్కడ షోల్డర్స్ దగ్గర షోల్డర్స్ జాయింట్ దగ్గర 1 ఇంచ్ అటు ఇటు ఈ బుట్ట కుచ్చుళ్ళు అనేవి వచ్చేలాగా మనం కుట్లు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చిన్న చిన్న ఫ్లీట్స్ అనేవి పెట్టుకుంటూ 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు అంటే 2 ఇంచెస్ దగ్గర మనకి బుట్ట కుచ్చుళ్ళు అనేవి వచ్చే విధంగా కుచ్చుళ్ళన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకొని రిమైనింగ్ మనకి ఎంత పీస్ అయితే మిగిలిందో దాన్ని కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. చివరికి ఒకసారి కొలుచుకొని చూసుకోవాలన్నమాట. మనకి చివరికి వచ్చేసరికి క్లాత్ ఏమైనా మిగులుతుందా అని అనుకుంటే పైకి పెట్టి ఒక కుచ్చు అనేది పెట్టేసుకుంటూ ఇలా క్లాత్లు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ అయితే చేయండి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ చివరి వరకు వచ్చేయాలన్నమాట. దీంతో మనకి క్లాత్ వేస్ట్ అవ్వదు. మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి అని అనుకోకర్లేకుండా చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చు. దీనిపైన ఇంకొక కుట్టు అనేది కూడా వేయండి. చూసారా బుట్ట ఎంత అందంగా నీట్గా వచ్చిందో. పఫీగా బాహుబలి హ్యాండ్స్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి కదండి. ఇదే విధంగా ఇప్పుడు ఏమిటంటే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసిన తర్వాత నేను వీడియోలో అయితే చూపించలేదు కటింగ్లో. ఇదైతే నేను 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట పీసు. ఈ 2 ఇంచెస్ తీసుకున్న దాన్ని 2 ఇంచ్ మనకు మార్జిన్కి ఖర్చులకు వెళ్ళిపోయిన తర్వాత సేమ్ మిడిల్లోనికి ఈ పీస్ని కట్ అనేది పెట్టుకొని అలాగే పైన బాడీ పార్ట్కి మిడిల్లోని కట్ అనేది పెట్టి ఇలా ఫ్లీట్స్ అనేవి ఇలా ప్లేస్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ఎటువంటి కొలతలు అవసరం లేకుండా ఈ సింపుల్ ట్రిక్ అయితే మీరు ఫాలో అవుతూ ఫ్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా. కొలవాల్సిన అవసరం ఏమీ లేకుండా అనమాట. ఇలా నేను ఆల్రెడీ మడత పెట్టి ఉంచాను కదండి, దాంతో మనకి ఫ్లీట్స్ ఎలా అయితే ఉన్నాయో అలా మడత పెట్టుకుంటూ వచ్చేసి మనకి కట్ ఎక్కడికైతే వచ్చిందో కింద కట్ అయితే ఎక్కడి వరకు వచ్చిందో ఇదైతే నేను 5 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. కిందది 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇదైతే 5 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఇలా కింద నుంచి అడుగు నుంచి పెడితే మనకి ఇన్విజిబుల్గాను ఉంటుంది, అలానే పిల్లలకి గుచ్చుకోకుండా నీట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా నేనైతే కింద నుంచి చూసారా, ఇది నేను తిరిగేసి వెనక్కి తిరిగేసేస్తాను అనమాట. మీరు వీడియో అర్థం కాకుండా ఉంటే 1-2 సార్లు అయితే చూడండి. నేను ఇలా పెట్టాను కదా, దీన్ని తిరిగేస్తే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి అయితే కనిపిస్తుంది అనమాట. నేను యోక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నేను కిందకి అయితే పెట్టాను. సరిగా క్లియర్గా అయితే అబ్జర్వ్ చేస్తే అంటే కుట్టు అనేది మిడిల్లోనికి వచ్చేస్తుంది. దీంతో పిల్లలకి గుచ్చుకునేది అలా ఏమి ఉండదు అనమాట. ఇదిగోండి ఇలా కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఇది పైన ఉన్న కుచ్చుల్ని తీసేసుకుంటే మనం పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేయండి.
ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చివరి వరకుని. మనకి కుచ్చిళ్ళు అనేవి క్లాత్లోనికి ముడుచుకోకుండా ఉండే విధంగా అయితే స్టిచ్చింగ్ చేయండి. ఫైనల్గా అయితే ఇలా అయింది. ఇక్కడ నుంచి మనం మార్జిన్ ఎంతైతే తీసుకున్నామో దాని ప్రకారం హ్యాండ్స్ నుంచి బాడీ పార్ట్ అయితే అటాచ్ చేసేయండి. నేనైతే అది వీడియోలో చూపించడం మర్చిపోయాను. వీడియో అయితే తీసాను కానీ అది డిలీట్ అయిపోయింది అనుకుంటా. చూసారు కదా, ఇదైతే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా చాలా నీట్గా వచ్చింది కదండి ఫైనల్గా.